చెప్తాను అంటే 1:30 కల్లా క్లోజ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎస్, దిస్ విల్ బి క్లోజ్డ్ ఎగ్జాక్ట్లీ 1:30. ఓకే, డోంట్ గెట్ హంగ్రీ. ఓకే, గుడ్. ఓకే, ఇక్కడ మనకి చూడండి, రియాలిటీలో చూస్తే, రియాలిటీలో మనకి ఒక సర్వర్ ఉంది. ఓకే, ఆ సర్వర్లో మనకి వెబ్ కంటెంట్ ఉంది. ఓకే, అవునా? ఎస్. ఈ సర్వర్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? సబ్నెట్లో ఉంది. ఇది సబ్నెట్, సబ్ నెట్వర్క్ ఆర్ సంథింగ్ కాల్డ్ ప్రొడక్షన్ సబ్నెట్. ప్రొడక్షన్ సబ్నెట్. ఓకే, గుడ్. ప్రొడక్షన్ సబ్నెట్ లో ఉంది. అయితే ప్రొడక్షన్ సబ్నెట్ లో ఉంది. ఈ ప్రొడక్షన్ సబ్నెట్ ఎక్కడ ఉంది? డైరెక్ట్ గా చూసుకుంటే VPC లో ఉంది, మాస్టర్ నెట్వర్క్. VPC. సో VPC అంటే మాస్టర్ నెట్వర్క్ లో ఉంది. దిస్ ఇస్ వాట్ మాస్టర్ నెట్వర్క్. ఎస్, ఇదే VPC. గుడ్. సో నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ ఇది సర్వర్, యాక్చువల్ గా ఇది సర్వర్. సో ఇది సర్వర్, యాక్చువల్ ఇది సర్వర్. ఈ సర్వర్ లో కంటెంట్ ఉంది కదా, మరి వాట్ అబౌట్ ద కంటెంట్? దట్ మీన్స్ వాట్? దట్ ద కంటెంట్ ఈజ్ ఆల్సో మస్ట్ బి యాక్సెస్డ్ బై ఎండ్ యూజర్. ఎండ్ యూజర్. ఓకే, ఇది యాక్సెస్ చేయాలి, రీడ్ ఓన్లీ మోడ్ లోనే యాక్సెస్ చేయాలి. బట్ వాట్ ఎవర్ దిస్ ఎంప్లాయీ, దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్. ఓకే, దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్, బట్ ఎండ్ యూజర్ పర్పస్ లో రీడ్ ఉంది. బట్ ఇక్కడ ఏబిసి బ్యాంక్ ఎంప్లాయీ, ఎస్, దట్ మీన్స్ వాట్? ఐఎమ్ డెవాప్స్ ఇంజనీర్, ఐఎమ్ క్లౌడ్ ఇంజనీర్, ఐఎమ్ సంథింగ్ సంథింగ్. ఎస్, ఐ వాంట్ టు యాక్సెస్. అర్థమైందా? అంటే ఇక్కడ ఉన్న ఈ ల్యాప్టాప్ నుంచి మనం ఇలాగే యాక్సెస్ చేసుకోవాలి. దట్ మీన్స్ వాట్? ఎండ్ యూజర్స్ కి ఒకలాంటి పర్మిషన్స్, ఎస్, మనకి ఒకలాగా యాక్సెస్. ఆ యాక్సెస్ వేరు, ఈ యాక్సెస్ వేరు. బట్ ఎనీవే, వెబ్ కంటెంట్ అనేది ఎండ్ యూజర్ కి యాక్సెస్ అవ్వబడాలి. ఎట్ ఇస్ మస్ట్ బి యాక్సెస్ బై ఎండ్ యూజర్. బట్ ఎండ్ యూజర్ యాక్సెప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సర్వర్ కి అయితే ఇంటర్నెట్ ఉండాలి. అందులో కాదా, ఈ సర్వర్ కి ఇంటర్నెట్ ఉండాలి, సబ్నెట్ కి ఇంటర్నెట్ ఉండాలి కదా. సబ్నెట్ కి ఇంటర్నెట్ ఉంటే ఎస్, ఆటోమేటిక్. కానీ నేనేమంటానంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది బట్టే ఇక సర్వర్ కి రిక్వెస్ట్ వస్తుంది, మనకు ఉంటుంది ఆల్రెడీ. బట్ ఇక్కడ వాట్ అబౌట్ దిస్ సర్వర్? ఎస్, దిస్ సర్వర్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా? ఎందుకు? గతంలో మనకి డిఫాల్ట్ నెట్వర్క్ ఉపయోగించాం, ఇప్పుడు ఏంది? డిఫాల్ట్ కాదు, మన ఓన్ నెట్వర్క్ ఉపయోగిస్తున్నాం. మన ఓన్ నెట్వర్క్, మన ఓన్ విపిసి ఉపయోగిస్తున్నాం. మన ఓన్ నెట్వర్క్, మన ఓన్ విపిసిలో ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ దీనికి ఉందా? అది క్వశ్చన్ మార్క్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఏమైంది? ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే రిక్వెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే కదా యాక్సెప్ట్ జరిగేది. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ కంటెంట్. అదర్వైజ్ వీ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ కంటెంట్. యాక్సెస్. రీచింగ్ వేరు. చాలా మంది కన్ఫ్యూజన్. ఎస్ ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ 2023, రీచింగ్ వేరు. రీచింగ్ అనేది IP అడ్రస్ తో, యాక్సెస్ అనేది ఇంటర్నెట్ తో. రీచింగ్ అంటే ఏంది? ఎస్, రీచింగ్ మీన్స్ వాట్? విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ IP అడ్రస్ ఐ కెన్ ఏబుల్ టు రీచ్ దిస్ సర్వర్. జస్ట్ రీచింగ్ ద సర్వర్ పర్పస్ IP అడ్రస్ ఉంటుంది. ఓకే, మరి యాక్సెసింగ్ అంటే ఏంది? ఇంటర్నెట్ ద్వారా. అంతే కదా, ఇంటర్నెట్ లేకపోతే ఎలాగ యాక్సెస్ చేసుకుంటావు? రీచ్ అవుతావు, కరెక్టే. ఇంటర్నెట్ లేదు కదా, కనెక్షన్ ఇంటర్నెట్ లేదు ఎట్లా? అంతే కదా. ఇప్పుడు నువ్వు మొబైల్ తీసుకున్నావు, ఫోన్ తీసుకున్నావు, కరెక్టే. ఫోన్ తీసుకొని ఫోన్ పే యాప్ ఓపెన్ చేసావు. ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి 50,000 ట్రాన్స్ఫర్ చేయాలి అవతల వ్యక్తికి. అవతల వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంటర్నెట్ కావాలి. ఎస్, వితౌట్ ఇంటర్నెట్ వీ కెనాట్ యాక్సెస్ ఇట్. ఇన్ ద సేమ్ వే ఇది కూడా ఇంతే. అంటే వితౌట్ ఇంటర్నెట్ వీ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ స్పేస్, కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ వెబ్ కంటెంట్. ఎస్, ఇన్సైడ్ దిస్ సర్వర్. సో ఇది ఇక్కడ చిన్న లాజిక్ అనమాట. ఎస్, రీచింగ్ వేరు, యాక్సెసింగ్ వేరు. రీచింగ్ మీన్స్ IP అడ్రస్, యాక్సెసింగ్ మీన్స్ ఇంటర్నెట్, రీచింగ్ మీన్స్ అట్లా. ఓకే, అయితే సరే, బాగానే ఉంది. ఇక్కడ మనకి ఇలాగా రీచ్ అవుతూ ఉంటారు, అంటే సబ్నెట్స్ అలా తయారు చేస్తూ ఉంటారు, సబ్నెట్స్. ఓకే, సో జనరల్ గా మనకి ఇక్కడ చెప్పాలంటే DB సర్వర్లు యాక్సెసింగ్ అనేది, ఎస్ బాస్, చాలా 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 క్రూషియల్ బాస్. నో 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 బడి. దట్ మీన్స్ వాట్? వీ క్రియేట్ ఏ పబ్లిక్ కాదు, ప్రైవేట్ సబ్నెట్స్. బట్ ఇది మాత్రం పబ్లిక్. అంటే
ఏవి ప్రైవేట్ చేయాలి, ఏది పబ్లిక్ చేయాలనే నాలెడ్జ్ AWS క్లౌడ్ ఇంజనీర్ ఉండాలి. ఎస్, పొరపాటున డీబీని పబ్లిక్ చేశాడు అనుకో, పబ్లిక్ సబ్నెట్ లో ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏమైంది? ఎస్, చాలా ప్రాబ్లమ్స్. ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ ఇన్ఫర్మేషన్. నో 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 నో, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దిస్. వాట్ ఈస్ దిస్? It should not be like this. But yes, friends, for that we need to create a private. For that we need to create a private subnet for DB's purpose. Private subnet. For this purpose we use public subnet. చూసారా, పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ కి డిఫరెన్స్ అర్థమైంది మీకు? అంటే వాటిని ప్రైవేట్ సబ్నెట్ లో క్రియేషన్ చేయాలి, వీటినేమో పబ్లిక్ సబ్నెట్ లో తయారు చేయాలి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్. కెన్ యూ యాక్సెస్ ద ABC Bank DB servers directly? Can I access the DB servers directly? No, 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 it is not possible. So will they accept you? No, they will not accept. Yes, ABC Bank will not accept your request. Why? Because this is a DB. This crucial point of the business organization. Yes. అర్థమైందా? సో కాబట్టి మనం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఈ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఈ DB సర్వర్ యాక్సెస్ చేసుకోలేము. మరి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అసలు? అది దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఎస్, చేసుకోవాలంటే ఎలాగుంది? దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అర్థమైందా? సో ఆ ప్రొసీజర్ అంతా కూడా మనం నేర్చుకోవాలి. యాక్చువల్గా ఆ ప్రొసీజర్ ఏంటి, ఎట్లాగా అనేది. సరే, బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. మన టాస్క్ ఏంటంటే we need to provide internet connection to this subnet. What is this? We need to, అంటే ఇంటర్నెట్ లేదు దీనికి ఇప్పుడు. ఎస్, ఇంటర్నెట్ లేదు కదా ఇక్కడ. మనమే ఓన్ గా నెట్వర్క్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు తయారు చేసాం, VPCని తయారు చేసాం ఒక సైడ్, ఓకే బాగుంది. ఇంకో సైడ్ ఏం చేసాం? ఎస్, ఇవి చేసాం, ఓకే బాగుంది. బట్ ఇక్కడ ఉన్న ఈ సర్వర్ కి ఇప్పుడు ఇంటర్నెట్, సబ్నెట్ కి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? దట్ మీన్స్ వీ నీడ్ టు ప్రొవైడ్ ఏ ఇంటర్నెట్ కనెక్షన్ టు ద సబ్నెట్. మీన్స్ వీ నీడ్ టు కాన్ఫిగర్ ద ఇంటర్నెట్ అంటున్నా నేను. ఎస్, వీ నీడ్ టు కాన్ఫిగర్ ద ఇంటర్నెట్. నువ్వు కాన్ఫిగర్ చేస్తేనే ఇంటర్నెట్ ని ఈ సబ్నెట్ కి వర్క్ అయింది. అంటే దీన్నే, దట్ మీన్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సబ్నెట్ లెవెల్ ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్. సబ్నెట్ లెవెల్ ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్. ఈ సబ్నెట్ లెవెల్ ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్ ఎవరు చేస్తారు? మనమే, AWS క్లౌడ్ ఇంజనీర్. ఎస్, వీ నీడ్ టు డూ సబ్నెట్ లెవెల్ ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్. అర్థమైందా? ఎస్, అట్లా ఆ విధంగా మనం చేయాలి. అర్థమైందా? ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే, సరే సరే ఇంటర్నెట్ ఇచ్చాం సార్, అయిపోయింది సార్, ఇంటర్నెట్ ఇచ్చాం అయిపోయింది సార్, ఓకే అయిపోయింది. మరి ఇంటర్నెట్ ఇచ్చి అంత అయిపోయిన తర్వాత, అర్థమైందా? ఇంటర్నెట్ ఇచ్చి అంత అయిపోయిన తర్వాత ఓకే బాగుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఇచ్చాం అంతా అయిపోయింది, కానీ కానీ ఇక్కడ ఒక చిన్న రిస్క్ ఉంది. ఏంది ఈ రిస్క్ అంటే? ఎస్, అంటే ఏంది సార్ ఆ రిస్క్? ఎస్, దిస్ ఈజ్ యువర్ సర్వర్. గుడ్. సో దిస్ ఈజ్ యువర్ కంటెంట్ సర్వరు కంటెంట్. ఈ సర్వర్ ఎక్కడ ఉంది బాస్? సబ్నెట్ లో ఉంది. సబ్నెట్ ఎక్కడ ఉంది? ఇది సబ్నెట్. గుడ్, ఎక్సలెంట్. ఇది సబ్నెట్. ఓకే, సబ్ నెట్వర్క్. ఇది సర్వర్. ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ సబ్నెట్ యాక్చువల్ గా అనుకోండి, బాగుంది. బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. ఇది పబ్లిక్ IP ఎనేబుల్ చేశాంగా, పబ్లిక్ IP. ఎస్ ఆర్ నో? అది పబ్లిక్ సబ్నెట్టేగా. పబ్లిక్ సబ్నెట్, పబ్లిక్ ప్రొడక్షన్ సబ్నెట్ అనుకో. ఏంటది? పబ్లిక్ ప్రొడక్షన్ సబ్నెట్. ఇది పబ్లిక్ ప్రొడక్షన్ సబ్నెట్. ఓకే బాగుంది. ఓకే సార్ బాగుంది. మనం కాన్ఫిగర్ చేసాం, అంత అయిపోయింది. ఎస్, ఇంటర్నెట్ యాక్సెస్ ఓకే. బట్ హౌ కెన్ వి కంట్రోల్ ద సర్వర్ యాక్సెస్? అసలు ఈ సర్వర్ యాక్సెస్ ని ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి? హౌ కెన్ వి కంట్రోల్? హౌ కెన్ వి మేనేజ్ సర్వర్ యాక్సెస్? మనం తెలుసు ఆల్రెడీ, సర్వర్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు రిక్వెస్ట్ అనేది ఇన్కమింగ్ గేట్ ఉంటుంది దానికి, ఇక్కడ అవుట్ కమింగ్ గేట్ ఉంటుంది. ఆ గేట్, ఇన్కమింగ్ గేట్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, అవునా? అవుట్ గోయింగ్ నుంచి ఎస్ రెస్పాన్స్ వెళ్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్, అది అసలు జరిగేది. అంటే రిక్వెస్ట్ వస్తుంది, రెస్పాన్స్ వెళ్ళిపోతుంది. బట్ రిక్వెస్ట్ వస్తుంది కదా, ఇన్కమింగ్ అంటే ఇన్ గేట్, అవుట్ గోయింగ్ దట్ రెస్పాన్స్, అవుట్ గోయింగ్, అవుట్కమ్, ఇన్కమ్ అవుట్కమ్ అంటే ఇన్ గోయింగ్, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. దీన్నే మనం ఇన్ గేట్ అంటాం, దాన్నే మనం ఇన్బౌండ్ కూడా అంటాం. ఇన్బౌండ్
దీన్నే మనం ఏమంటాం అవుట్ బౌండ్, దీన్నే మనం ఇంగ్రెస్, దీన్నే మనం ఇగ్రెస్. ఇంగ్రెస్ ఇన్గేట్, ఇన్కమింగ్, ఎంట్రీ డోర్, ఇవన్నీ ఏదే కదా. ఎస్. ఇప్పుడు యాక్చువల్ గా హౌ కెన్ వి కంట్రోల్ ద సర్వర్ యాక్సెస్? అర్థమైందా? హౌ కెన్ వి కంట్రోల్ ద సర్వర్ యాక్సెస్? ఎస్, హౌ కెన్ ఐ కంట్రోల్ మై సర్వర్స్ యాక్సెస్? ప్రతి ఓడు యాక్సెస్ చేసుకుంటే ఎట్లా? ఎస్, ఎస్ ఫ్రెండ్స్, దట్ మీన్స్ వాట్? జనరల్ గా ఈ యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికే మనకుంది అదే సెక్యూరిటీ గ్రూప్. అంటే ఏంది సెక్యూరిటీ గ్రూప్? అంటే ఫైర్ వాల్. అవునా కదా? ఫైర్ వాల్ అంటే అదే కదా కంట్రోల్ చేసేది. ఎవడు లాగిన్ ఎవడు యాక్సెస్ చేసుకోవాలి, ఎవడు యాక్సెస్ చేసుకోకూడదు, ఎవడు యాక్సెస్ చేసుకోవాలి, ఎవడు యాక్సెస్ చేసుకోవాలి. దట్ మీన్స్ వాట్? హూ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్ అండ్ వీ కెనాట్ యాక్సెస్ దిస్ సర్వర్. హూ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్, హూ కెనాట్ యాక్సెస్ దిస్ సర్వర్. ఇదంతా కంట్రోల్ చేసే శక్తి ఒకటికి ఉందని చెప్పాను, వాడే ఎస్ సెక్యూరిటీ గార్డు ఫైర్ వాల్ అని చెప్పాను కదా. మరి వీడే కదా సెక్యూరిటీ గార్డ్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఫైర్ వాల్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇట్ విల్ చెక్ వెదర్ యు ఆర్ ఆథరైజ్డ్ ఆర్ అన్ఆథరైజ్డ్ అని చెప్పాను ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ గురించి. ఎస్ అంటే ఈ సర్వర్ ని మొత్తం కంట్రోల్ చేసే వ్యక్తి, ఎస్ యాక్సెస్ కంట్రోల్ చేసే వ్యక్తి సెక్యూరిటీ గ్రూప్ అంటే ఫైర్ వాల్. ఎస్, ఇట్ ప్రొవైడ్ సెక్యూరిటీ. ఎస్ ఆర్ నో? ఇట్ కెన్ కంట్రోల్ అవర్ సర్వర్స్ యాక్సెస్, ఇట్ కెన్ కంట్రోల్ అవర్ సర్వర్ యాక్సెస్. ఎస్ ఆర్ నో? అంటే రియల్ గా చెప్పాలంటే ఇన్కమింగ్ అప్పుడే సెక్యూరిటీ, కానీ అవుట్ గోయింగ్ అప్పుడు లేదమ్మా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా సరే ఒకసారి లోపలికి ప్రవేశిస్తావు, ఏదన్నా విఐపి రూమ్ ఉంది, ఎస్ విఐపి రూమ్ ఉంది, ఎస్ జనరల్ గా చెప్పాలంటే మనకు ఆల్రెడీ చెప్పాను అనుకోండి ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు. సో ఇక్కడ విఐపి రూమ్ ఉంది యాక్చువల్ గా. ఈ రూమ్ ఫ్లాట్ నెంబర్ ఎంత? 22 అనుకో. ఫ్లాట్ నెంబర్, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఏది సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉన్నావు. ఇక్కడ నుంచి ఒకడు వస్తున్నాడు ఇలా 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 ఇలా, ఇక్కడ ఇక్కడ రాగానే స్టాప్ ప్లీజ్ వెయిట్, హు ఆర్ యూ? ఎస్ ఐఎమ్ దిస్ పర్సన్, నేను 22, నా పోర్ట్ నెంబర్, నేను వెళ్ళిపోవాలి, ఇది ఐపీ అడ్రస్ కూడా సంథింగ్ అంటే అప్పుడు వీడు ఇక్కడ పంపిస్తాడు. అప్పుడు నువ్వు యాక్సెస్ చేసుకో. అంటే ఇట్స్ ఫస్ట్ టైం చెకింగ్. దిస్ ఇస్ వాట్ ఇన్కమింగ్. బట్ అవుట్ గోయింగ్ వచ్చేటప్పుడు మాత్రం హే బాస్ వెళ్ళిపో, నువ్వు నాకు సంబంధం నో నేవ్ చెకింగ్. అంటే చెకింగ్ ఇది ఇన్కమింగ్ అప్పుడే చెక్ చేస్తారు కానీ అవుట్ గోయింగ్ అప్పుడు చెకింగ్ లేదు. అట్లా వన్ టైం ఇట్లా అంటే ఇన్కమింగ్ అప్పుడు. అవునా కదా? ఎస్, దిస్ విల్ కంట్రోల్ బై యూజింగ్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇన్ దిస్ సబ్నెట్ లెవెల్, ఎస్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ సబ్నెట్ లెవెల్ అర్థమైందా? సరే బాగుంది. అవును సార్ ఇది సబ్నెట్ అన్నారు, ఆ ఈ సబ్నెట్ అన్నారు, అప్పుడేమో సర్వర్ అన్నారు, ఇప్పుడు సబ్నెట్. ఇది సబ్నెట్ వర్క్ సార్. ఈ సబ్నెట్ వర్క్ లో ఇదిగో అంటే ఇది ప్రొడక్షన్ సబ్నెట్ వర్క్ సార్. ప్రొడక్షన్ సబ్నెట్ వర్క్. మరి ప్రొడక్షన్ సబ్నెట్ వర్క్ కి నేనేమో 172, 32, 50 బై సంథింగ్ కాల్డ్ 20 ఇచ్చాను. ఇస్తే ఈ సబ్నెట్ లో కనీసం 4096 ఐపీస్ జనరేట్ అవుతాయి. 4096 ఐపీస్ జనరేట్ అయితే ఇదిగో 4096 సర్వర్లు అంటే 4096లో 5 తీసేస్తే 4090 ఒకటి సర్వర్లు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే 4091 ఐపీస్ ఉంటాయి. అప్పుడు 4091 సర్వర్స్ మనం తయారు చేసుకున్నాం, అన్ని మిషన్స్ మనం తయారు చేయాలి. అంటే మిషన్ ఒక ఐపీకి ఒక మిషన్, ఒక ఐపీకి ఒక మిషన్, అట్లాగా సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్. 4000 సర్వర్స్. మరి సార్ ఒక సర్వర్ అంటే నువ్వేదో ఒక సర్వర్ తయారు చేసిన వెంటనే సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి దాని ఇన్బౌండ్ మార్చి చేసి అవన్నీ చేసి సెక్యూరిటీని ఇచ్చారు మీరు. ఇప్పుడు ఏం సార్? సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ది సబ్నెట్. ఏనా? సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ది సబ్నెట్. మీరేమో అప్పుడు ఇండివిజువల్ గా మాకు సర్వర్లకి యాక్సెస్ ఇచ్చేవాళ్ళు, ఇండివిజువల్ గా మాకు సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్మెంట్ చేసేవాళ్ళం, ఇండివిజువల్ గా చేసేవాళ్ళమి, ఇండివిజువల్ గా ఒక్కొక్క సర్వర్ కి సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్ చేసి ఏదో చేసేవాళ్ళమి, సెక్యూరిటీని అంటే ప్రొడక్షన్ కంట్రోల్ చేసేవాళ్ళమి, యాక్సెస్ కంట్రోల్ చేసేవాళ్ళం ఒక్కొక్క సర్వర్ కి. కానీ ఇప్పుడు ఏంది? ఇది ప్రొడక్షన్ సబ్ నెట్వర్క్ లో చాలా సర్వర్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది కూడా సబ్నెట్ లెవెల్లో సెక్యూరిటీ గ్రూప్ ని మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ వాట్? ఏంటది? సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్. దాన్నే షార్ట్ కట్లు ఏమంటారంటే, అంటే రియల్ టైంలో సబ్నెట్ లెవెల్ ఎస్ఎల్ఎస్జి అంటే గతంలో మనం ఇండివిజువల్ గా సర్వర్స్, ఇప్పుడు ఏంది ఇది? నో 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 నో, ఇండివిజువల్ కాదు బాస్. ఒకదానికి అంటే 4000 సర్వర్లు ఉన్నాయి. 4000 సర్వర్లకి 4 సార్లు నేను ఈ పని చేయాలని చేయలేను. కాబట్టి డైరెక్ట్ గా ఇదిగో ఈ సబ్ నెట్వర్క్ కే నేను కనెక్షన్ ఇచ్చేస్తా. ఈ సబ్ నెట్వర్క్ కే ఎస్ సెక్యూరిటీ గ్రూప్ ని కలిపేస్తా. ఎస్ సబ్నెట్ కే సెక్యూరిటీ గ్రూప్ ని కలిపేస్తా. దట్ మీన్స్ వాట్?
సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్ SLSG. SL సబ్నెట్ లెవెల్, SG సెక్యూరిటీ గ్రూప్. అంటే సబ్నెట్ లెవెల్లో సెక్యూరిటీ గ్రూప్ నేను మెయింటైన్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో దట్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ద సర్వర్స్ విత్ ఇన్ దిస్ ప్రొడక్షన్ సబ్నెట్ వర్క్. వాట్ ఇస్ దిస్, సార్? So that we can control the servers, all the servers access which are available in this production subnetwork. ఈ ప్రొడక్షన్ సబ్ నెట్వర్క్ లో ఉన్న అన్ని సర్వర్స్ యొక్క యాక్సెస్ ని నేను కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడు? ఈ సబ్ నెట్వర్క్ కే ఇదిగో ఈ సెక్యూరిటీ గ్రూప్ ని ఇచ్చాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? సబ్నెట్ లెవెల్లో సెక్యూరిటీ గ్రూప్ ని మెయింటైన్ చేయాలా? ఎస్, వి నీడ్ టు మెయింటైన్ సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్. సబ్నెట్ లెవెల్ దాన్ని ఎట్లా చేయాలా? సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్ అంటున్నారు, కరెక్టే. మాకేమో మామూలుగా చూపించారు. ఇప్పుడు సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇది ఎక్కడ ఉంది? గోలా ఇదేంది? ఎస్. అప్పుడు AWS వాడు ఏం చెప్పాడంటే దాన్నే, ఎస్ ఫ్రెండ్స్, దాన్ని ఎట్లా చేశాడు అంటే దాన్నే మనం ఏమంటామంటే రౌటింగ్ టేబుల్. ఏం సార్, చాలా కొత్త కొత్త ఎన్ని వస్తున్నాయి సార్. రౌటింగ్ టేబుల్ అంతే. మరి చెప్పాను కదా, ఫస్ట్ చెప్తే మైండ్ బ్లాక్ అయిపోయి కోర్స్ కూడా నేర్చుకోరు. ఫస్ట్ ఇది చెప్తే చాలా మందికి తెలియదు పాపం. ఇంకా ఏం చెప్పలేదు, ఇంకా ఏం చెప్పలేదు. ఫస్ట్ ఇది చెప్తే ఎవరికి ఏం అర్థం కాదు. అసలు ఫస్ట్ నీకు సర్వర్ అంటే తెలియదు, IP అడ్రస్ అంటే తెలియదు, అసలు సెక్యూరిటీ గ్రూప్ అంటే తెలియదు, అసలు అది తెలియదు, ఇది ఏది తెలియకుండా దీన్ని వచ్చిన రోజే చెప్తే ఇట్లుంటది వ్యవహారం. ఇచ్చి బట్టి ఇంటికి వెళ్ళిపోతావు ఇంకా. ఇప్పుడైతే నీ బ్రెయిన్ కి ఇది ఎక్కిద్ది, ఎందుకంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి రియల్ గా. అదే అట్లాగా కొన్ని కొన్ని సార్లు మన ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి, ట్రైనర్ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. ట్రైనర్ ఆలోచించేది ఏంటంటే స్టూడెంట్ దేవుడా తొందరగా బాగా నేర్చుకుని జాబ్ కొట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా ఉండాలని ట్రైనర్ ఆలోచిస్తాడు. స్టూడెంట్ ఎలాగ ఆలోచిస్తాడంటే ట్రైనర్లందరూ దొంగ నా కొడుకులు, మంచివాళ్ళు కాదు, ఈ నా కొడుకులందరూ ఏదో చేస్తారు మనల్ని డబ్బులు తీసుకొని స్టూడెంట్ ఆలోచన. కరెక్ట్, ఆలోచనలు బాగానే ఉంటది కానీ కొంతమంది ఒకలాగా, కొంతమంది ఒకలాగా, అందరూ అట్లా కాదు. ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్పాలనేది ట్రైనర్ కి మంచి గ్రిప్ ఉంటుంది. ఆ గ్రిప్ ప్రకారం ఆ స్టూడెంట్ కి గ్రిప్ తెప్పించడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? గుడ్. సరే, అదంతా మర్చిపోండి. ఇప్పుడు యాక్చువల్ గా సార్ ఈ రూటింగ్ టేబుల్ గొడవ ఏంది? అసలు ఏం చేయాలి ఈ రూటింగ్ టేబుల్లో? ఎస్, ఈ రూటింగ్ టేబుల్లోనే ఇప్పుడు డిఫైన్ చేస్తాం ఎవడు యాక్సెస్ చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఈ సర్వర్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాను నేను. ఎస్ ఏంటి? ఎస్, హూ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్స్ ఇన్సైడ్ దిస్ సబ్నెట్, హూ కెనాట్ యాక్సెస్ దిస్ సర్వర్స్ ఇన్సైడ్ దిస్ సబ్నెట్ అనేది నేను ఇప్పుడు డిసైడ్ చేస్తాను. ఇక్కడ డిసైన్ చేసిన దాని ప్రకారంగా, ఎస్, ఇక్కడ డిసైడ్ చేసిన దాని ప్రకారంగా అక్కడ వాళ్ళకి యాక్సెస్ అనేది వస్తుంది. ఎక్కడ? ఆ రౌటింగ్ టేబుల్, రూటింగ్ టేబుల్, రూటింగ్ ఆర్ రౌటింగ్ టేబుల్. ఎస్. అంటే దాని అర్థం ఏంది? ఎస్, గో టు దిస్ రూటింగ్ టేబుల్. ఎస్ ఫ్రెండ్స్, గో టు దిస్ రూటింగ్ టేబుల్ అండ్ డిఫైన్ దిస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఎస్, డిఫైన్ వాట్ ఎవర్ యూ వాంట్. అప్పుడు మనం ఎలా డిఫైన్ చేసి అంటే రూటింగ్ టేబుల్ అంటే చాలు. ఇప్పుడు అర్థమైందా రూటింగ్ టేబుల్ ఎట్లాగో? ఎస్, ఇదనమాట రౌటింగ్ టేబుల్ అంటే. ఆ, ఎవరికి యాక్సెస్ ఇవ్వాలో, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదో, ఎలా యాక్సెస్ జరగాలో అదంతా కూడా ఆ ప్రొసీజర్ అంతా కూడా మనకి రౌటింగ్ టేబుల్లో చేస్తాము. ఏ రౌటింగ్ టేబుల్లో చేస్తాం. ఎస్, మనం చేయగలమా సార్? ఎస్ ఎస్, వీ క్యాన్ డూ ఇట్, నో ప్రాబ్లం. అంటే ఎలా చేస్తాను మొత్తం అన్ని నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. ఎస్ సార్, నో, we will be adding all this kind of things in this routing table. సో ఆ రూటింగ్ టేబుల్ అలా ఇవ్వటం వల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, ఎస్ ఫ్రెండ్స్, మనం ఏం చెప్తున్నాం? ఎస్ బాస్, ప్లీజ్ కనెక్ట్ ఎనీ సర్వర్, ప్లీజ్ కనెక్ట్ ఎనీవేర్, ఎనీథింగ్, వెన్ ఎవర్ యూ వాంట్. ఎస్ గోట్. అట్లా అంటే ఆ విధంగా మనకి ఎస్ ఈ సర్వర్స్ ని మనం యాక్సెస్ చేయగలం. అర్థమైంది? అదంతా కూడా మనకి పూర్తి స్థాయిలో అర్థమైంది. కొంత టైం పట్టింది. ఇది అంత తేలికైన సబ్జెక్ట్ కాదు, అంత తేలిగ్గా వచ్చే సబ్జెక్ట్ కాదు. దీని మీద పట్టు సాధించడానికి చాలా 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 శక్తి కావాలి మీకు. అంటే చెప్పేదానికి కూడా మాకు కూడా చాలా ఓపిక ఉండాలి. యాక్చువల్ గా ఎలా పడితే అలా సబ్జెక్ట్ ఇది చెప్పినా రాదన్నమాట. చాలా నిదానంగా అర్థమైద్ది. తర్వాత మీలో నేను గమనించింది ఏంటి, దయచేసి కొంచెం చదవండి. ఇది VPC గురించి చాలా మంది డౌన్ గా ఉన్నారు. సో చదవండి, ఈజీగా ఉంటుంది మీకు పకడ్బందీగా. VPC క్లాసులు మంచి క్లాసులు అవి. మనం ప్రాక్టికల్ కూడా చూద్దాం. మాక్సిమం ప్రాక్టికల్స్ దాదాపుగా రేపు చూద్దాం. ప్రాక్టీస్ అంతా చూసి మనం అవర్ ఓన్ VPC తయారు చేసి దానికి ఒక
యూనో ఐపీ అడ్రస్ రేంజ్ ఇచ్చేసి మళ్ళీ సబ్నెట్లు తయారు చేసి సబ్నెట్లకు ఐపీలు ఇచ్చేసి మళ్ళీ దాన్ని రౌటింగ్ టేబుల్ తయారు చేయటం. ఎస్, ఆ రౌటింగ్ టేబుల్ నుంచి ఎట్లా యాక్సెస్ జరుగుతుందో చూసుకోవడం, ఇవన్నీ కూడా మనం రేపు చేద్దాం టోటల్ గా. అంటే ఇప్పుడు దాకా థియరీ అంతా విన్నాము, మనం ఏం చేస్తాం నెక్స్ట్ ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు అసలు టెర్మినాలజీ అప్పుడు అర్థమైంది అనమాట, ఏంటి వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది మొత్తం అర్థం. ఓకేనా? సో ఈ విధంగా మనం కంప్లీట్ చేయాలి దీన్ని, చాప్టర్ని. చేస్తే అయిపోతుంది ఈజీగా. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే కొంచెం చదవండి జాగ్రత్తగా. ఏం లేదు, ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఇప్పుడు 9 గంటల నుంచి ఆ, ఒక 1 గంట దాకా ఒకటే క్లాస్ చెప్పినా ఆ సబ్జెక్ట్ రాదు, ఎక్కదనమాట. ఇదొక ప్రాబ్లం ఉంది. 9 నుంచి లేకపోతే మాకు చెప్పడానికి ఏం ఇబ్బంది ఏం కాదు. ఊరికేదో సబ్జెక్ట్ అయిపోయినట్టు అనిపించింది కానీ తర్వాత నువ్వు పనికిరావు, దేనికి పనికిరావు అని వాళ్ళలాగా అయిపోతావు. ఏదైనా సరే కొంచెం కొంచెం నిదానంగా నిదానంగా ఎక్కించుకోవాలి మనిషి బ్రెయిన్ లోకి. ఎక్కింది ఇక పదును అంటే, అంటే నేనేమంటానంటే ఇక్కడ నీకు నీ భాషలో చెప్పాలంటే కొంచెం తాగుతావు, కొంచెం ఎక్కిద్ది, ఇంకొంచెం తాగుతావు, ఇంకొంచెం తాగు, ఇంకా ఎక్కిద్ది. అంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఆయన చెప్పాడు కదా, ఎంత తాగితే అంత ఎక్కిద్ది. అట్లా అది తాగేదాన్ని కూడా మొత్తం ఒకేసారి బాటిల్ మొత్తం లేపుకుంటే కాదు, చిన్నగా నిదానంగా ఎట్లా ఎట్లా అప్పుడు ఎక్కిద్ది. మీ భాషలో చెప్పాలంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నట్టుగా ఇది. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ప్రజెంటేషన్ పెంచుకోండి. సో విపిసిని మనం ప్రాక్టికల్ గా రేపు చూద్దాం, పూర్తి స్థాయిలో అంతా తయారు చేసి ఇవన్నీ చేసేసి సెటప్ మొత్తం రెడీ చేసి ఎలాగా వ్యాక్సిన్ ఇవ్వాలో, ఎట్లాగా ప్రొడక్షన్, ఎట్లాగా డీబీ, ఎట్లాగా అది అది అన్ని చూద్దాం. ఓకేనా? సో ఎనీవే టోటల్గా అయితే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏదన్నా కూడా నాకు ఈమెయిల్స్ చేయండి. ఇంకా మీకు ఏదన్నా కూడా కావాలన్నా కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.